హలో ఎవ్రీవన్, నేను రాణ మధ్యలో. ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు కొన్ని కీబోర్డ్ షార్ట్ కట్స్ అయితే చెప్పబోతున్నా. అండ్ ఆ కీబోర్డ్ షార్ట్ కట్స్ వచ్చేసి మనకి నార్మల్ ఏ సాఫ్ట్వేర్ అయితే కాదు, జస్ట్ మన ఏమంటారు మన విండోస్ మాత్రమే ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ షార్ట్ కట్ వచ్చేసి Ctrl+X. ఇది మనకి కట్ చేస్తుంది. సో ఇది windows-11, windows-10, windows-8.1 అండ్ windows-7 లో కూడా వర్క్ అవుతుంది షార్ట్ కట్. ఓకే, సో ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఫైల్ అయితే తీసుకొని Ctrl+X చేయండి. అప్పుడు మీకు మీరు ఇప్పుడు కట్ చేసారు. ఓకే, సో ఇలా అయితే కట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి Ctrl+V, ఇది పేస్ట్. సో ఇది కూడా windows-11, windows-10, windows-8 అండ్ windows-7 లో కూడా వర్క్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది మీరు కట్ కానీ కాపీ కానీ చేస్తే వాటిని పేస్ట్ చేసుకోవడానికి. సో ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేశాను కదా. సో సపోజ్ నేను నా డౌన్లోడ్స్కి అయితే పేస్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో పేస్ట్ చేసుకోవడానికి ఏంటి, Ctrl+V. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ నాకు పేస్ట్ చేస్తాను. సో ఇలా ఉంటది. సో నెక్స్ట్ వచ్చేసి Ctrl+C అంటే కాపీ. సో కట్ లాంటిది, కాకపోతే కట్ వచ్చేసి డైరెక్ట్ గా ఒరిజినల్ ఫైల్ ని ఒక డైరెక్టరీ నుంచి ఒక డైరెక్టరీకి మూవ్ చేస్తారు. ఈ కాపీ ఏంటి, ఎన్ని కావాలన్నా అన్ని కాపీస్ వచ్చేసి అలా చేసుకుంటారు. బట్ మెయిన్ ఫైల్స్ డిలీట్ అయిపోతే అది కూడా డిలీట్ అయిపోతుంది, మనకు తెలిసిందే అది. ఓకే, సో ఇప్పుడు కాపీ చేయాలంటే సేమ్, ఇప్పుడు మళ్ళీ Ctrl+C అన్నమాట కాపీది. ఇప్పుడు తీసుకోండి ఏదో ఒక ఫైల్. సో ఇప్పుడు నేను ఇప్పుడు ఏ ఫైల్ తీసుకుంటానంటే ఇప్పుడు నేను వచ్చేసి ఏదో ఒక ఫైల్ తీసుకోండి. సో బ్రేవ్ ఉంది, బ్రేవ్ తీసుకుంటున్నా. ఈ బ్రేవ్ వచ్చేసి Ctrl+C చేయండి. ఇప్పుడు ఈ బ్రేవ్ ని ఇంకెక్కడైనా పేస్ట్ చేసుకోవడానికి Ctrl+V. చూసారు కదా, అలా మీరు ఎన్నైనా చేసుకోవచ్చు. మీరు ఇలా రీప్లేస్ చేసుకోవడం కానీ మళ్ళీ నేను డాక్యుమెంట్స్ లో కూడా మళ్ళీ పేస్ట్ చేసుకోవచ్చు. అది కట్ అనుకోండి, అలా కాదు. సో మీకు తెలిసిందే కదా. సో నెక్స్ట్ వచ్చేసి Ctrl+Z అంటే Z. ఓకే, సో ఇది వచ్చేసి మనకి అండూ చేస్తుంది. సో కంట్రోల్ కట్, కాపీ అండ్ పేస్ట్ లాగా ఇది కూడా 4 వెర్షన్స్ లో వర్క్ అవుతుంది. windows-11, windows-10, windows-8 అండ్ windows-7 లో కూడా వర్క్ అవుతుంది. సో ఈ Ctrl+Z వచ్చేసి అండూ చేస్తుంది. అంటే సపోజ్ మీరు ఏదైనా థింక్ చేశారు అనుకోండి, దాన్ని మళ్ళీ మీరు మళ్ళీ పొరపాటున ఏదైనా డిలీట్ చేశారు అనుకోండి, లేదా పొరపాటున ఏదైనా చేశారు అనుకోండి, మళ్ళీ అది నార్మల్ స్టేట్ కి అయితే వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి Alt+Tab. ఈ Alt+Tab ఏంటంటే మీరు వేరే వేరే యాప్స్ మీరు షిఫ్ట్ అవ్వచ్చు అనమాట ఈజీగా. సో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మీరు ఒకేసారి మీరు పెద్ద ప్రాజెక్ట్ కానీ ఏదో చేస్తున్నారు. సో మీకు అర్జెంట్ గా ఒక యాప్ ని టైం సేవ్ చేసుకోవాలనుకుంటే ఈ షార్ట్ కట్ వాడచ్చు. ఇది అట్లాగే ఇది కూడా సపోర్ట్ చేస్తుంది windows-10, windows-11, windows-8, windows-7 లో. సో Alt+Tab చూసే కదా, నా దగ్గర ఇప్పుడు పైచామ్ అండ్ మీటింగ్ కంట్రోల్స్ జూమ్ ఉంది. సో ఈ రెండు ఉంది. ఇప్పుడు నేను ఇప్పుడు మళ్ళీ సో అలాగా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి Windows+L. అది వచ్చేసి మనకి మన సిస్టమ్ ని లాక్ చేస్తుంది. సో ఇది వచ్చేసి windows-10, windows-11 అండ్ windows-8 లో వర్క్ అవుతుంది. windows-7 లో అయితే వర్క్ అవ్వట్లేదు. ఓకే, సో నేను ఇప్పుడు లాక్ అయితే వాడట్లేదు, ఎందుకంటే నేను రికార్డ్ చేస్తున్నాను కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి windows+D. ఇది వచ్చేసి ఏంటంటే మీరు ఏ యాప్ లో ఉన్నా, ఏ సాఫ్ట్వేర్ లో ఉన్నా సరే
విండోస్ ప్లస్ డి నొక్కడంటే మీరు డైరెక్ట్ ఈ డెస్క్టాప్ వచ్చేస్తారు. ఓకే, సో డెస్క్టాప్ అయితే వచ్చేస్తారు మీరు. సో మీరైతే డెస్క్టాప్ అయితే వచ్చేస్తారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి F2. సో దానికంటే ముందు విండోస్ ప్లస్ డి వచ్చేసి అన్నిట్లో వర్క్ అవుతుంది. ఓకే, సో విండోస్ 11, విండోస్ 10, విండోస్ 8, విండోస్ 7 లో వర్క్ అవుతుంది. సో ఇప్పుడు F2 F2 కూడా విండోస్ 10, విండోస్ 11, విండోస్ 8, విండోస్ 7 లో వర్క్ అవుతుంది. సో F2 అంటే రీనేమ్. ఓకే, సో ఇప్పుడు సపోజ్ నా దగ్గర రీసైకిల్ బిన్ అని ఉంది. సో రైట్ క్లిక్ చేసి మళ్ళీ రీనేమ్ అని టైం చేయకుండా ఫాస్ట్ గా నేను చేయాలనుకోండి, అప్పుడు మీరు వచ్చేసి రీసైకిల్ అయితే వాడచ్చు. సారీ, రీసైకిల్ అంటున్నానంటే F2 అయితే వాడచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, జస్ట్ F2 విత్ ఇన్ సెకండ్ అయిపోద్ది. సో లెట్ మీ జస్ట్ ఓకే, సో చూసారు కదా. సో డస్ట్బిన్ అని మార్చుకున్నా. సో దిస్ పీసీ మై పీసీ అలా కూడా మార్చుకోవచ్చు. సో మీరు రైట్ క్లిక్ చేసి ఇదంతా చేయకుండా సింపుల్ గా అక్కడ వచ్చి మళ్ళీ దిస్ పీస్ అన్న నాకు కావాలి. సో దిస్ పీస్, సో సింపుల్. ఇది కూడా రీసైకిల్ బిన్నే కావాలి. రీసైకిల్ బిన్, సింపుల్. సో ఇది అన్నిట్లో అన్ని వర్షన్స్ లో వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి F3. ఇది వచ్చేసి మనకి సెర్చ్ చేస్తుంది. సో దీనికోసం ఏదైనా బ్రౌజర్ అయితే ఓపెన్ చేయాలి మనం. ఓకే, సో ఇప్పుడు ఏదైనా జస్ట్ వికీపీడియా. సో వికీపీడియాకి అయితే వెళ్తాం. ఓకే, లోడ్ అవుతుంది. సో మనకి ఈ వికీపీడియాలో లేదా ఏదైనా వెబ్సైట్ ఎగ్జాంపుల్. ఓకే, సో వచ్చింది. సో ఐస్టాన్స్ థామస్ మొత్తానికి ఏదో ఒక టాపిక్ ఉంటుంది కదా. లేకపోతే ఇలా చదువు యూట్యూబ్ వికీపీడియా. సో ఇప్పుడు మనకు అన్ని డీటెయిల్స్ వస్తాయి. ఇప్పుడు నాకు ఓన్లీ ఇందులో కావాల్సింది వచ్చేసి దీంట్లో మీకు ఒక వర్డ్ కావాలి. అప్పుడు మీరు F3 అని సింపుల్ గా ప్రెస్ చేసి ఏదైనా మీకు కావాల్సిన వర్డ్ చేయండి. ఇప్పుడు నాకు సపోజ్ నాకు గూగుల్ అని కావాలి. ఇందులో గూగుల్ అని ఎక్కడ ఉందో తెలియాలి. గూగుల్ అని ఎన్నో వచ్చిందా. సో ఇక్కడ మనకు చూసే కదా, ఇక్కడ గూగుల్ అని ఉంది. అప్పుడు ఈ గూగుల్ సెర్చ్ చేసింది. ఇక్కడ పేరెంట్ అని ఉందా, అక్కడ కూడా గూగుల్ అని ఉందా, అందుకే సెర్చ్ చేసింది. సో మనకైతే అలా చూపిస్తుంది. సో ఈజీ అయిపోతుంది. మీరు ఏదైనా పెద్ద పెద్ద వెబ్సైట్స్ లో ఏమైనా చేస్తున్నారు అనుకోండి, సో మీకు చాలా ఈజీ అయిపోద్ది. సో ఇది అన్నిట్లో వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి F5. ఇది వచ్చేసి మనకి రీస్టార్ట్ చేస్తుంది. ఓకే, సో రీస్టార్ట్ రీఫ్రెష్. సో రీఫ్రెష్ అయితే చేస్తుంది. సో ఇది అన్నిట్లో వర్క్ అవుతుంది. F5 అనగానే మీరు రైట్ క్లిక్ చేసి రిఫ్రెష్ చేయకుండా సింపుల్ గా F5 అలా మీరు స్పామ్ క్లిక్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో మీరు అలా ఎన్నిసార్లు కావాల్సి అన్నిసార్లు రిఫ్రెష్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి Ctrl+A. ఇది వచ్చేసి మనకి సెలెక్ట్ ఆల్ చేస్తుంది. అంటే అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కాపీ చేస్తుంది. ఇప్పుడు మీకు ఇదంతా కావాలనుకోండి, ఇదంతా ఇప్పుడు ఇది మీకు సెలెక్ట్ చేసింది. రైట్ క్లిక్ చేసి చూడండి. సో ఓపెన్ లింక్ న్యూ ట్యాబ్ అంటే ఇది మళ్ళీ వస్తుంది. లేకపోతే కాపీ చేయాలంటే కాపీ వస్తుంది. అండ్ యా, ఇప్పుడు సేవ్ లింక్ ఏదైనా ఉందనుకోండి, మీరు లింక్ కూడా అలా సేవ్ చేసుకోవచ్చు. సో అలా చాలా ఉన్నాయి. సో అలా మీకు చాలా యూసెస్ ఉంటాయి. సో Ctrl+A కూడా అన్నిట్లో వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి Ctrl+D. Ctrl+D అంటే డిలీట్ చేసేస్తారు. లేకపోతే మీరు డైరెక్ట్ డిలీట్ కమాండ్ డిలీట్ బటన్ కూడా వాడచ్చు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఫైల్ కావాలి. వెయిట్ సెకండ్. సో ఓకే, సో ఇప్పుడు మనకి
నేను దేన్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నానంటే సపోజ్ ఈ టీ సెటప్ అని ఉంది కదా, సో దాన్ని డిలీట్ చేద్దాం అనుకున్నాను అనుకోండి. అప్పుడు సింపుల్ గా మీరు ఈ కమాండ్ అయితే వాడచ్చు, Ctrl+D లేదా డైరెక్ట్ డిలీట్ కమాండ్. సో ఇది వచ్చేసి Windows 10, Windows 11, Windows 8 అండ్ Windows 7 అయితే వర్క్ అవుతుంది. ఓకే, సో తర్వాత నెక్స్ట్ షార్ట్ కట్ కి వచ్చేసి మనకి ప్రింట్ స్క్రీన్. ఇది వచ్చేసి మనకి స్క్రీన్ షాట్ అయితే తీస్తుంది అనమాట. ఓకే, సో ఇది మనకి Windows 10, Windows 11, Windows 8 లో వర్క్ అవుతుంది. Windows 7 లో అయితే వేరే కమాండ్ అయితే ఉంది. ఓకే, సో సింపుల్ గా అది మీకు స్క్రోల్ లాక్ అనేది ఉంటది కదా మీ కీబోర్డ్ లో, దాని లెఫ్ట్ సైడ్ ఉంటది అనమాట. సో నెక్స్ట్ లాస్ట్ కీబోర్డ్ షార్ట్ కట్ వచ్చేసి Windows+E. సో ఇది వచ్చేసి మీకు ఫైల్ ఎక్స్ప్లోరర్ అయితే ఓపెన్ చేస్తుంది. ఫస్ట్ నా కరెంట్ ఫైల్ ఎక్స్ప్లోరర్ అయితే క్లోజ్ చేస్తా. ఓకే, సో Windows+E చూసారు కదా, సో ఓపెన్ అయిపోయింది. అలా మీకు నచ్చినన్ని టైమ్స్ అయితే మీరు అలా చేసుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.